కాకినాడ జిల్లా ఇంద్రపాలెంలోని మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు స్వామివారికి అభిషేకాలు, అలంకరణలతో పాటు ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమం నిర్వహించబడుతుంది. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గోలింగేశ్వర స్వామి ఆలయంలో కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున తీర్థపు బిందె సేవతో ప్రారంభమైన షష్ఠి వేడుకలు 7 రోజుల పాటు జరిగాయి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు బార్లు తీరారు. సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించే దేవుడిగా భక్తులు నమ్ముతారు. ఆలయంలోని పుట్టపై ఉంచిన నాగుల చీరను ధరించి ఆలయం వెనుక నిద్రిస్తే స్వామి కలలో సాక్షాత్కరించి సంతానాన్ని ప్రసాదిస్తారని భక్తులు చెబుతున్నారు. నిద్రకు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. శ్రీకుమారాయ నమః, శరణభవాయ నమః అంటే శ్రీకుమారాయ నమః అంటే మా సుబ్రహ్మణ్య స్వామి చిన్నపిల్లాడు. అంటే మనకి చిన్నపిల్లలకి ఏమైనా ఒక అట్టుపండు లేకపోతే చాక్లెట్ ఇస్తూ ఎలా వింటారో చెప్తే మాట. అలాగే మా కుమారస్వామి ఏమిటి అంటే అట్టుపళ్ళు ఆయనకి ఇస్తామంటే ఏ పని చేస్తాడు ఆయన. అలాగే పాలు కూడా ఆయన మీద వేస్తే ఆ పని మనం ఏమనుకుంటే ఆ పనులు జరుగుతాయి. అలాగే మన సర్పాల మీద జంట సర్పాలు ఉంటాయి కదా, ఆ సర్పాలకు కనుక మీరు ఆ ఆవు పాలు కనుక వేసుకుంటే మంగళవారం మాటలు, అలాగే షష్ఠి రోజు మీరు వేసుకున్నారంటే మీకు కావాల్సిన పనులన్నీ కూడా మీకు జరుగుతాయి. అలాగే ఇక్కడ విశేషం ఏమిటయ్యా అంటే ప్రతి మంగళవారం కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ కుమారస్వామి వారికి ప్రతి మంగళవారం అభిషేకం జరుగుతుంది. అంటే చాలా మంది వస్తారు, పై ఊరు నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళు అనుకున్న కోరికలు, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. అలాగే సంతానం గురించి కావాల్సిన సంతానం కలుగుతుంది. అంటే కొంచెం లేట్ అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు లేకపోతే 2 సంవత్సరాలు అవ్వచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా దాదాపు 2 లక్షల మంది భక్తులు దైవాన్ని దర్శించుకునే అవకాశం ఉంది కనుక మేమందరం దాదాపు 300 మంది పోలీసులతోటి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందండి. బందోబస్తు ఏర్పాట్లతో పాటు భక్తులకి ఎక్కడ అసౌకర్యం అనేది కలగకుండా వారికి సహాయ సహకారాలు అందించడానికి పోలీస్ కంట్రోల్ రూమ్స్ అడుగడుగునా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు పబ్లిక్ అడ్రసీ సిస్టమ్తో పాటు ప్రజలకు రకరకాల సౌకర్యాలు ఎక్కడ ఏవి దొరుకుతాయనేవి కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ పండుగ వారం రోజులు జరుగుతుంది. ఈ షష్ఠి రోజు చాలా మంది ఎక్కువ జనసందోహం ఉంటుంది. ఈ పండుగ వారం రోజులు కూడా